యాడమ్స్ యాపిల్ ఈ దశలో కనిపిస్తుంది. కౌమార దశ. ప్లాటిహెల్మింథస్ వర్ణపు జీవులలో విసర్జక అవయవాలు జ్వాలా కణాలు. మెదడులోని ఏ భాగం ఆకలి సూచనలను నియంత్రిస్తుంది? డైఎన్సెఫలాన్. మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం దూరస్థ సంవలిత నాళం. గంగా నదిలో ఉన్నటువంటి నీటిని శుభ్రపరిచే సూక్ష్మజీవి ఏది? బ్యాక్టీరియా. అస్థి మధ్యలో ఉండున్నవి ఏవి? ఆస్టియోసైట్స్. దేని లోపం వల్ల పిజియన్ చెస్ట్ అనే వ్యాధి వస్తుంది? కాల్షియం. కండరాలను ఎముకతో కలిపి ఉంచేది? టెండాన్, స్నాయుబంధనం. పాలిజోమ్లని వీటిని పిలుస్తారు? రైబోజోమ్లు. మూత్రపిండం మీద ఉండే గ్రంథి అధివృక్క గ్రంథి. ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ బయోడీజిల్ దినోత్సవం జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ బయోడీజిల్ దినోత్సవం జరుపుకుంటారు? ఆగస్టు 10న. C3 మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ స్థాపనను కనుగొన్నది మెల్విన్ క్యాల్విన్. వివిధ ఆహార గొలుసులోని పోషణ స్థాయిల మధ్య ఏర్పడే చర్యల ద్వారా తయారయ్యే సంక్లిష్టమైన వల వంటి నిర్మాణం ఆహారపు వల. బయోగ్యాస్లో ఉండే మీథేన్ శాతం ఎంత? 50 నుంచి 70%. సూత్రయుగ్మం క్రింది ఏ దశలో జరుగుతుంది? జైగోటిన్. పిండ దశలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? కాలేయం. మెదడులో ఉండే వినాల గ్రంథి పీయూష గ్రంథి. తేనెటీగల్లో డ్రోన్లు అనగా మగ ఈగలు. తేనెటీగల్లో డ్రోన్లు అనగా మగ ఈగలు. అవటు గ్రంథి విడుదల చేయే హార్మోన్ థైరాక్సిన్. ప్లీస్ అనగా గొర్రెల శరీరం మీద ఉండే ద్వితీయ రోమాలు. 3 గదుల హృదయం గల జంతువు కప్ప. భూమిపై ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ జీవావరణం. మానవుల్లో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? 3 జతలు. ప్రోటీన్ల జీవక్రియకు అవసరమయ్యే విటమిన్ ఏది? బయోటిన్. మానవుని జిగట విరేచనాలు అమీబియాసిస్ కలగజేయి ప్రోటోజోవన్ పరాన్నజీవి ఏది? ఎంటమీబా హిస్టోలిటికా. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లిన్నియస్. మజ్జిగ లేదా పెరుగులో ఉండే సూక్ష్మజీవి బ్యాక్టీరియా. ఒక వ్యక్తి గాయం వలన రక్తనాళం తెగి రక్తం దార వలె కాక అలల వలె కారుచున్నది. ఆ రక్తనాళం ఏది? ధమని. వర్ణరహిత ప్లాస్టిడ్లని వేటిని అంటారు? ల్యూగోప్లాస్ట్లు. మానవుని దంతసూత్రం 3, 2, 1, 2. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏది? అండాశయం.